ఒక స్థలం చూశారు, ధర అందుబాటులో ఉంది, దిక్కులు కూడా చాలా బాగున్నాయి. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేద్దామని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. పైకి అంతా బాగున్నా ఆ భూమి లోపల ఉండే ఎనర్జీ మీకు అనుకూలంగా ఉందో లేదో చెక్ చేశారా? ఒకవేళ ఆ స్థలంలో నెగటివ్ ఎనర్జీ ఉంటే మీ పెట్టుబడి, మీ ఆశలు కూడా అన్ని వృధా అయినట్లే కదా. మన ప్రాచీన వాస్తు శాస్త్రంలో ఒక స్థలాన్ని కొనే ముందు అందులో ఉన్న లైఫ్ ఫోర్స్, ప్రాణ శక్తి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నో అద్భుతమైన పద్ధతులను వివరించారు. ఇవి కేవలం నమ్మకాలు కావు, 100% సైంటిఫిక్ లాజిక్ ఉన్న ప్రాక్టికల్ టెస్టులు. అందులో ప్రతి ఒక్కరు స్వయంగా చేసుకోగలిగే అత్యంత పవర్ఫుల్ పద్ధతులు. సో అవేంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ఒకటి జల పరీక్ష. జల పరీక్ష అనేది భూమి యొక్క స్థిరత్వాన్ని కొలిచే పద్ధతి. మీరు కొనాలనుకున్న స్థలంలో మధ్యలో ఒక 1.5 అడుగుల పొడవు కానీ వెడల్పు లోతు ఉన్న ఒక చతురస్రాకారపు గుంట తీస్తే అందులో పైదాకా నిండుగా నీలిపోయండి. ఆ తర్వాత ఒక 100 అడుగులు ముందుకు నడిచి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గుంటను చూస్తే గుంటలో ఉన్న నీరు ఇంకా సగానికంటే ఎక్కువ అలాగే నిలిచి ఉంటే కనుక అది పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఆ భూమికి అద్భుతమైన ఎనర్జీ ఉన్నట్టు, అదేవిధంగా మరియు స్థిరత్వం ఉన్నట్టు అర్థం. దీని వెనుకున్న లాజిక్ ఏమిటంటే ఆ భూమి లోపలి మట్టి చాలా సాంద్రతతో హై డెన్సిటీ గట్టిగా ఉందన్నట్టు, సాంద్రత అనేది గట్టిగా ఉన్నదన్నట్టు. అలాంటి భూమి మీ ఇంటి బరువునే కాదు, మీ కుటుంబ బాధ్యతలను కూడా మోయగలదు. ఇంట్లో ఉన్న వారికి మానసిక మరియు ఆర్థిక స్థిరత్వం కూడా ఇస్తుంది. మరి నెగటివ్ ఎనర్జీ ఉంటే ఎట్లా? సో అలా కాకుండా నీరు మొత్తం క్షణాల్లో ఇంకిపోయి భూమికి పగుళ్ళు వస్తే ఆ స్థలంలో ఎనర్జీ లోపించినట్లు లెక్క. అలాంటి వదులుగా ఉన్న మట్టిలో ఇల్లు కడితే భౌతికంగా పగుళ్ళు రావడమే కాకుండా ఆ ఇంట్లో సంపద కూడా నిలవకుండా నీరులాగా ఖర్చు అయిపోయి ఆర్థికంగా నిలదొక్కుకోరు. సో అలాగే ఇంకొక పరీక్ష కూడా ఉంది, బీజ పరీక్ష. సో బీజ పరీక్ష భూమిలో జీవశక్తిని గుర్తించే విధానంలో ఈ యొక్క బీజ పరీక్ష అనేది మీరు ఎలా చేసుకోవాలంటే ఆ స్థలంలో కొద్దిగా మట్టిని తవ్వి అందులో నవధాన్యాలు లేదా ఏవైనా విత్తనాలు చల్లి నీళ్లుపోయండి. ఒక 3-4 రోజులు గమనించండి. ప్రాణశక్తి ఉన్న భూమి ఆ విత్తనాలు వేగంగా పచ్చగా ఆరోగ్యంగా మొలకెత్తితే ఆ భూమిలో ప్రాణశక్తి చాలా అద్భుతంగా ఉన్నట్లు. ఒక చిన్న విత్తనానికి జీవం పోసి ఒక మొక్కగా మార్చగలిగే శక్తి ఆ మట్టికి ఉందంటే అక్కడ ఇల్లు కట్టుకునే ఆ కుటుంబం కూడా అంతే వేగంగా వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆ ఇంట్లో సంతానానికి వంశాభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరి నిర్జీవమైన భూమి ఏ విధంగా ఉంటుంది? విత్తనాలు మొలకెత్తకపోయినా, కుళ్ళిపోయినా లేదా పురుగులు పట్టినా ఆ స్థలంలో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు, భూమికి జీవశక్తి లేదని గ్రహించాలి. కనీసం ఒక చిన్న మొక్కని బతికించలేని నేల మనుషుల ఆరోగ్యాన్ని, ఎదుగుదలను ఎలా మేలు చేస్తుంది? సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా గంధ పరీక్ష. గంధ పరీక్ష అంటే మట్టి యొక్క వాసన మరియు స్పర్శ. భూమి ఎనర్జీని మన ఇంద్రియాల ద్వారా పసిగట్టే ప్రాచీన పద్ధతి ఇది. స్థలంలోని మట్టిని చేతిలోకి తీసుకొని వాసన ఊడండి. అది తొలి వర్షం పడినప్పుడు మట్టి వాసనలా కమ్మగా ఉంటే అది చాలా శ్రేష్టమైనది, శుభప్రదమైనది. అలా కాకుండా మురుగు వాసన కానీ, మాడిన వాసన కానీ లేదా కుళ్ళిన వాసన కానీ వస్తుంటే ఆ భూమి లోపల నెగటివ్ ఇంప్రెన్స్ ఉన్నాయని గ్రహించాలి. ఆ స్థలాన్ని వదిలేయడమే ఉత్తమం. ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక ఎనర్జీ టెస్టింగ్ అనేది మనకి ఇప్పుడు ప్రాచీన పద్ధతులు ఒక ఎత్తు అయితే, ఆధునిక కాలంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మన ల్యాండ్ ఎనర్జీ పక్కగా డిజిటల్గా కూడా కొలవచ్చు. పైకి అంతా బాగానే ఉన్న భూమి అడుగున ఉన్న ఏమైనా రేడియేషన్ ఉందా అనేది ప్రొఫెషనల్ వాస్తు నిపుణులు ఖచ్చితంగా గుర్తిస్తారు. సో అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. డౌజింగ్ రాడ్స్. ఇవి ఎల్ల ఆకారంలో ఉండే ఇత్తడి లేదా రాగి కడ్డీలు. స్థలంలో ఎక్కడైనా సరే భూగర్భ జలాల ఘర్షణ లేదా భూయస్కాంత రేఖల లోపాలు ఉంటే మనిషి చేతిలో ఈ రాడ్స్ ఆటోమేటిక్గా క్రాస్ అయిపోతాయి. ఆ నెగటివ్ పాయింట్ ఖచ్చితంగా చూపిస్తాయి. సో అవి ఈ విధంగా ఇలా ఉంటాయి. ఈ విధంగా మనం గుర్తుపట్టవచ్చు. సో ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి వచ్చేసి ఆరా స్కానర్స్. సో ఆరా స్కానర్స్ అనేది ఈ మధ్య కాలంలో డిజిటల్ గా రావడం జరుగుతుంది. అది మనిషి ఆరాన్ని కొలిచినట్టే స్థలం యొక్క ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్ ని కొలిచే అద్భుతమైన పరికరం ఇది. ఇది ఆ భూమి 100% పాజిటివ్ గా ఉందా లేదా అనేది ఈ స్కానర్ స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఇలాంటి స్కానర్ ద్వారా కూడా మనము భూమి యొక్క ఎనర్జీస్ ని మనము కొలవచ్చు. అందమైన ఇల్లు కట్టడం గొప్ప కాదు, అది అదృష్టాన్నిచ్చే పునాది మీద ఉందా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం. ఏ స్థలమైనా కొనే ముందు గుడ్డిగా అడ్వాన్స్ ఇవ్వకుండా ఈ యొక్క జల బీజ పరీక్షలు స్వయంగా చేసుకోండి, లేదా ఒక ప్రొఫెషనల్ ఎనర్జీ స్కానర్ తో స్కానింగ్ చేయించుకోండి. అప్పుడే మీ కష్టార్జితం వృధా కాకుండా ఒక శక్తివంతమైన స్థలంలో అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకోగలుగుతారు. ఈ యొక్క టెస్ట్ల ద్వారా కూడా మనకు భూమి లోపల ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీని మనం గుర్తుపట్టవచ్చు. సో ఈ విధంగా జల పరీక్ష, బీజ పరీక్ష, గంధ పరీక్ష, డౌజింగ్ రాడ్స్ తో కానీ, డిజిటల్ ఆర్ఆర్ స్కానర్స్ తో కానీ మనము ఈ విధంగా టెస్ట్ చేసి భూమి యొక్క ఎనర్జీని మనం కొలవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఎనర్జీ వాస్తు గురించి పరిహారాలు కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్క మనము పరిహారంతో పాటు ఇంకా ఇన్డెప్త్ గా దీనికి సంబంధించిన ఎనర్జీ వాస్తు గురించి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.